దుబాయ్లో వర్షం చూడాలంటే అది కల్లోనే, నిజంగా జరగదు. నిజంగా జరిగితే అది క్లౌడ్ సీడింగ్ అయి ఉంటుంది. లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వితౌట్ క్లౌడ్ సీడింగ్ గట్టి వర్షాలు పడ్డాయి. ఆల్మోస్ట్ చాలా ఒక నెక్ వరకు వాటర్ వచ్చాయన్నమాట బయటికి వెళ్తే. అలాంటిది ఇప్పుడు వర్షం కోసం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. అంటే వర్షం కోసమే కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్నిక్ స్పాట్. నాకైతే బాగా అనిపించింది. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం. మేము వెళ్ళే దారి మొత్తం వర్షమే అనమాట. మేము అక్టోబర్ 1st to 2nd వీక్ మధ్యలో వెళ్ళాము. చూసారా, దారి పొడవునా వర్షమే పడుతూ ఉంది. అక్కడికి వెళ్ళాక కూడా వర్షం ఆగలేదు. కొంచెం కార్లో కూర్చొని ఆ ప్లేస్కి వెళ్ళాము. అది పిక్నిక్ స్పాటే కాదు, పిల్లలకి మంచి ప్లే ఏరియా కూడా ఉంటుంది అక్కడ. బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు. సపరేట్ బార్బిక్యూ స్టేషన్స్ ఉన్నాయి లోపలే. ఈ సంవత్సరంలో ఇదే మా మొదటి వర్షం, ఇదే మా ఆఖరి వర్షం. మళ్ళీ వర్షం చూడలేము. ఇది వేరే స్టేట్లో ఉంది. అంటే మనకి యూఏఈలోనే ఈ ప్లేస్ వచ్చేసి ఫుజేరాలో ఉంది. ఆల్రెడీ వర్షం పడి ఆగిపోయాక ప్లేస్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఆల్మోస్ట్ క్రియేట్ చేసినవే, కాకపోతే అట్లీస్ట్ మనం కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్తో ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే షీస్ పార్క్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో కనిపిస్తుంది. ఈ షీస్ రెస్ట్ ఏరియాలో చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి. మనకి మంచి టేస్టీ ఫ్రూట్స్, లోకల్ ఫుజేరా ఫ్రూట్స్ దొరుకుతాయి. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి రిటర్న్ అయిపోయాము. పిల్లలకైతే మంచి ప్లే ఏరియా ఉంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 5 dirhams. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి.